రాచకొండ ధన్యవాదాలు. చప్పట్లు గట్టిగా రాచకొండకి. నిజంగా మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి చప్పట్లు కొడుతూనే ఉన్నాం మనం. ఎవరికి ఏమో అనారోగ్య సమస్యలు ఉన్నా ఏదున్నా మనం ఈ 2 రోజులు కొట్టే చప్పట్లు దావకాలకు ఓడు అవసరం లేదు. నిజంగా ఊకే అంత బాగుంటుంది. ఇతర దేశాలలో అభివృద్ధి చెందిన దేశాలలో ఓన్లీ ఈ చప్పట్లు కొట్టడం కోసమే కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు. ఈ ఆడిటోరియంస్ బుక్ చేసుకొని కళాకారులను నవ్వించడం వీళ్ళు పెట్టుకొని ఓన్లీ చప్పట్లు కొట్టడం కోసమే కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు. అంత ఈ 2 రోజులలో మనకు అంత ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది. రేవంత్ అన్న మనసు కరిగి మనకు అభయం వస్తుంది. అందరూ పాటల పల్లకి ఎక్కి ఏం చేస్తారు? ఊరేగుతారా? ఏగండి. ఇప్పుడు ఏం కంటిన్యూ అవుతుంది? ఏ జిల్లా ఇంత పెద్ద గొప్ప కవులు కళాకారులు నిజంగా నా అన్నదమ్ములకు ఉద్యోగాలు రాలేవని దుఃఖాల ధూమ్ధాం పెట్టి అంతకుముందు కూడా జరుగుతున్న ఈ కళాకారుల ఉద్యమ పోరాటాలకు ఇంకొకడు తింటా ఉంటే ఇంకొకడు ఎండుతా ఉన్నాడనే ఆలోచన చేసి ఇది ఏం పాపం చేసినరా నాయన అని నాకు వచ్చిన ఆలోచన, రసమై బాలకృష్ణ అన్న మేము ఏం చేసినాం, నీకు ఏం పాపం చేసినాం, మేము కూడా పాట పాడినాం, నువ్వు మాతో పాటు పాడుతుంటే నీకు వాడ రాకపోతే తమ్మి అందుకోరా అంటుంటివి. నీకు అసలు పాట రాదు, రాయనికి రాదు, కానీ నీ తమ్ముళ్ళమైన మమ్మల్ని గుర్తుపెట్టుకోలేదు. ఈ ఉద్యోగాలు వచ్చినాక మమ్మల్ని ఏడమరిచిన రసమయ్యన మరి ఈ కళాకారులకు ఇంత ద్రోహిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందశ్రీ అన్న ఒక మాట చెప్పిండు. తెలంగాణలో తూ అంటే బాయిల పడి చచ్చిపోయిన చరిత్రలు ఉన్నాయంట. ఇది బాగా తెలుసుకోవాలి. నిజంగా అబ్బా నన్ను తూ అన్నారు, నేను బతికేందుకు అన్నారు. ఇంతమంది కవులు కళాకారులు తూచి పోరా అని నిన్ను అన్నా కూడా నీకు ఏం లేకుండా పోతుంది, ఎందుకు బతుకుతున్నావు రసమయ్య అని కళాకారుల ద్రోహిగా చిరస్థానంగా నిలిచిపోతావని తెలియజేస్తున్నా. నేను రసమయ్య బాలకృష్ణ మీద పాట పాడితే నా మీద నిర్బంధం కేసులు పెట్టిరన్నా. అట్లనే గౌరవనీయులు మందకృష్ణ మాదిగన్న గారికి ఫోన్ చేసిన ఉద్యమ కళాకారునిగా, అన్న నా మీద కేసు పెట్టి ఎస్ఐకి అప్పచెప్పిండేనన్న అంటకల ఆడు ఏం చేయడతా, నువ్వు అట్లనే వాడుతా ఉండి నీకు ఉద్యోగమే వద్దని చెప్పిండు రసమయ్యన్న. వెంటనే దరువు ఎల్లన్నకు చేసిన, తమ్ముడు పాటగానే జీవిస్తాం, పాటగానే మరణించాలి, ఏం భయపడకని దరువు ఎల్లన్న, అంజన్న, నిర్ణాల కిషోరన్న కూడా చెప్తే మనకు మంచి రోజులు వస్తాయి తమ్మి, ఈ పాటను ఎప్పుడు కూడా విడవద్దని నా వెన్ను తట్టి నడిపిన ఈ కవి గాయకులందరూ కూడా శిరస్సు అని తెలియజేస్తూ మా బాధను తెలియజేస్తూ, అనువోద్ వెంకన్న గారి ఆధ్వర్యంలో మరి హైదరాబాద్ వచ్చి 5 రూపాయల భోజనం చేస్తుంటే వామిటింగ్స్ అయినాయన్న. మా బతుకులు గిన్నెదాకా తీసుకొచ్చిన ఆ రసమయ్య బాలకృష్ణ పాటమ్మని నమ్ముకుంటే అని కోపంతో బాధతోటి పాడినారన్న. దానికి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినాం, అయినా వణకలేం జనకలేం, లాస్ట్కు నిన్నే ఇంటికి పంపించినామని తెలియజేస్తా ఉన్నాం. జై కళాకారుడా, జై కళాకారుడా. ఎక్కడున్నావు రసమయ్యను ఎడావన్నావు రసమయ్యి, ఎక్కడున్నావు రసమయ్యను యాకన్నా మైక్ తీసుకో ప్లీజ్ అన్న, జర సౌండ్ పెట్టు ప్లీజ్, కోరస్ మైక్ పెట్టు, వైర్ మైక్ కూడా పెట్టు. హలో 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 బాలనక్కర్ రాజు కొద్దిగా కోరస్. హలో 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 చెక్ హలో 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 చెక్ హలో 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 ఇంకా కొంచెం కాస్త లైట్ లైట్ హలో 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 రాహుల్ అన్న హలో 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 ఎక్కడున్నావు రసమయ్యను ఎడావన్నావు రసమయ్యి, ఎక్కడున్నావు రసమయ్యను కళాకారుల ఉసురు కలిగి అరే కళాకారుల ఉసురు కలిగి కథం పెట్టే రసమయ్యి, రసమయ్యి
రసమయ్యను ఆయన వాడిన అరే ఇద్దరి బీబీల బల ఇద్దరి బీబీల రసమయ్యను ఎక్కడ ఉండు రసమయ్యి ముఖ్యమంత్రి ఎస్సనల్ల కేసీఆర్ తలపినాడలొక్క మాట కూడా మూడెకరల భూమేదని డబలు పెట్టురు మేదని మూడెకరల భూమేదని డబలు పెట్టురు అసెంబ్లీలో ఒక్కసారి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి ఏందిర బాలయ్య అంటే 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 సారు దేవుడని మొక్కి చక్కగా ఇంటికి విక్కివి 2009లో గట్టియకపోతే కేసీఆర్ ను వట్టి లింగడులంగంటివిరా టికెట్టిస్తే ఒక్కటి ఇవ్వకపోతే ఇంకొక్కటి ఓ చూట రసమయ్యే పెళ్లి పాట సాగు పాట చక్కగా నేర్చుకుంటివి ప్రజా తెలంగాణకైన ప్రాణమైన ఇష్టమని కవులు కళాకారులంతా కోసి గొంగడేసుకొని ఉద్యమంలో ఉన్నోళ్లకు ఆటపాట రానోళ్ళకు ఉద్యమంలో లేనోళ్లకు ఆటపాట రానోళ్ళకు కంటికి నచ్చినోళ్లకు ఇంటికి విలిసివయా అసలైన కళాకారులకు అన్యాయం చేసిరా అసలైన కళాకారులకు అన్యాయం చేసిరా కళాకారుల ద్రోహి నీ కంటికి నచ్చిన వాళ్ళకు ఇంటికి పోయిస్తేవయ్యా పెద్దలందరూ ఇది రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిందన్న నిరుద్యోగ కళాకారుల పక్షాన మరి ఇంట్లో కూర్చున్న చిత్రాల రడాన్ని కోర తీయడానికి వచ్చిందంటే ఆయన లోపల ఎంత బాగున్నది కళాకారుల పక్షాన గట్టిగా సపోర్ట్ పెట్టాలి మన 4-5 స్తంభాలైనటువంటి కళాకారులందరూ కూడా విన్నారు. ఇంకా ఇప్పుడు ఆ ద్రోహి కోసం మాట్లాడతాను మన జీవితం కోసం చిన్న అవకాశం ఇవ్వాలని ఒప్పుకుంటున్నా. జై కళాకారుడా జై కళాకారుడా ఒక్కటే అన్న మన జీవితమే. ఓకే పలవచండి. కళాకారుడా కన్నిటి జీవితం ఓ కళాకారుడా సప్పట్లే నీకు భోజనం కళాకారుడా కన్నిటి జీవితం ఓ కళాకారుడా సప్పట్లే నీకు భోజనం కళాకారుడా కన్నిటి జీవితం ఓ కళాకారుడా సప్పట్లే నీకు భోజనం కళాకారుడా సప్పట్లే నీకు భోజనం గోసలన్నీ మనసుల దాచి కోసి గొంగాడేసుకుంటావు ప్రజల బాధలు నీ బాధను పని నీ బాధను మరిచిపోతావు
ఆట బొమ్మ కాదుర బతుకు ఇంకేదో ఉన్నది వెతుకో ఇంకేదో ఉన్నది వెతుకో ఇంకేదో ఉన్నది వెతుకో సారథి ఉద్యోగం కొరకు సైరను నీ కోరు చెయ్యి సైరను